UNO India, Universal Nations Mobile Organization for all races of astro, geo, hydro animals, plants, minerals, things and celestials welfare ఈ అంశంలో భాగంగా ప్రస్తుతం మనము శ్రీరాముని యొక్క భజనకి ప్రాధాన్యత ఇవ్వాలన ఆయన అవతారాన్ని చాలించారని విన్నాం. భక్తి ఏకపక్షంగా ఉండడం అనేటువంటిది ఈ విశేషమైన ఖర్చుతో కూడింది. భక్తులు వచ్చి అక్కడ కలుషితం చేయడం అనేటువంటి నదుల్ని కలుషితం చేయడం, వాళ్ళ పనులు చేస్తున్నటువంటి వాళ్ళ విద్యుక్త ధర్మాలు చేయటానికి అవకాశం లేకుండా పోవడం, ప్రయాణ ఖర్చులు, ఇంకా కాలుష్యం. ప్రయాణం చేసినప్పుడు అందరూ వాళ్ళ ప్రపంచం అంతా కలుషితం అయిపోతుంది అన్నమాట. ఒకదానికి లింక్ అయి కూర్చొని భూగ్రహం అంతా కాలుష్యం అయిపోతూ ఉంది ఈ భజనల వల్ల. పరశురామ ఆవాహనం చేయాలి. ఆయన చిరంజీవి రాజధర్మాన్ని రాజస దుర్మార్గాలన్నింటినీ ఒంటరిగా ఆయన యుద్ధం చేశారు. రాముడు ఒంటరిగా యుద్ధం చేసింది ఎక్కడా లేదు. ఆయనకి ఎంతోమంది సహాయం. ఏది ప్రామాణికమైంది గమనించండి.